గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. మనం ప్రస్తుతం బస్తీలో బాధలు అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు మరొకసారి దిల్సుఖ్నగర్ రావడం జరిగింది. దీంట్లో మనం చూస్తే గతంలో ఇదే పాయింట్లో అమ్మా న్యూస్ బస్తీ బాధలో కార్యక్రమంలో షీ టాయిలెట్స్ గురించి బయటికి తీసుకురావడం జరిగింది. షీ టాయిలెట్స్ ఒకప్పుడు ఉన్నటువంటి నిర్మాణ ప్లేస్లో అమ్మా న్యూస్ స్పెషల్ ఎఫెక్ట్ ప్రత్యేకంగా కూడా మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి టాయిలెట్స్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి చూపించినటువంటి నేపథ్యంలోనే స్థానిక కార్పొరేటర్లు వెంటనే స్పందించి దీనికి తాత్కాలికంగా మరమ్మతులు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు శాశ్వత పరిష్కారంగా షీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. షీ టాయిలెట్స్ బందోబస్తుగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. స్థానికంగా కూడా ఇటు విద్యార్థులు అనేక మంది బస్ స్టాప్స్లలో వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కనుక వీళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ప్రత్యేక టాయిలెట్ ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇదంతా కూడా అమ్మా న్యూస్ ఎఫెక్ట్. గతంలో మనం చూస్తే ఈ యొక్క టాయిలెట్ ని ఏదైతే దీనికి ఒక లాక్ ని, దాంతో పాటుగా దీనికి స్పెషల్ గా కూడా ఒక లాక్ ని, సెన్సార్ లాక్ ని అమర్చి ఏర్పాటు చేసినటువంటి షీ టాయిలెట్. ఈ షీ టాయిలెట్ పరిస్థితిని మనం క్షుణ్ణంగా కూడా బయటికి తీసుకురావడం జరిగింది. స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్లే విధంగా అమ్మా న్యూస్ బస్తీ బాధల్లో ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా మనం తీసుకెళ్లిన నేపథ్యంలోనే దీనికి తాత్కాలికంగా మరమ్మతులు చేసిన నేపథ్యంలో ఇప్పుడు శాశ్వత పరిష్కారంగా అమ్మా న్యూస్ చేసినటువంటి కథనానికి ఈరోజు శాశ్వత పరిష్కారంగా ఈ యొక్క కథనంలో భాగంగా మనకు ఇక్కడ శాశ్వత నిర్మాణం కనబడతా ఉంది. అనేక మంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా షాపింగ్స్కి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అదేవిధంగా అనేక హాస్పిటల్స్ ఈ సరౌండింగ్స్లో ఉన్నాయి. వాటన్నిటికీ వచ్చేటువంటి మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్న నేపథ్యంలో గతంలో అనేక సందర్భాలలో కూడా ఎన్ని సందర్భాలలో దీనికి సంబంధించినటువంటి మరమ్మతు చేయండి అన్నప్పటికీ కూడా చేయకపోయినప్పటికీ అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం, ప్రత్యేక ఫోకస్తో ఈరోజు ఈ తీసుకొచ్చిన నేపథ్యంలోనే గతంలో చేసినటువంటి ఎఫెక్ట్కి ఈరోజు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ శాశ్వత పరిష్కారానికి కేవలం అమ్మా న్యూస్ మాత్రమే స్పెషల్గా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు శాశ్వత నిర్మాణం జరిగింది. ఈ శాశ్వత నిర్మాణాన్ని కూడా అతి తొందరలోనే కూడా ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ఈ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా అమ్మా న్యూస్ ప్రత్యేకంగా కూడా ఇక్కడికి రావడము, దాంట్లో ఉన్నటువంటి స్థితిగతులను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, వాస్తవాలను, మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా నేరుగా చూపించేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఈ నిర్మాణం. అంతేకాకుండా దిల్సుఖ్నగర్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి గడ్డన్నరం అనేటువంటి డివిజన్ కి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, తాగునీటి సమస్యలు కావచ్చు, దోమల విడుదల కావచ్చు, ఇవన్నీ సమస్యలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా స్థానిక కార్పొరేటర్ అమ్మా న్యూస్ చేసినటువంటి స్పెషల్ అమ్మా న్యూస్ బస్తీ యాత్రలో భాగంగా చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి సంబంధించి వాటినన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి నేపథ్యంలోనే వారికి శాశ్వత పరిష్కారం చేసినటువంటి కార్పొరేటర్కి అమ్మా న్యూస్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ టాయిలెట్స్ కి సంబంధించిన నిర్మాణానికి కూడా స్పెషల్ గా కూడా అమ్మా న్యూస్ ఎఫెక్ట్ అంటూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇది మొత్తంగా శాశ్వత పరిష్కారానికి సంబంధించినటువంటి పరిస్థితులు. చూద్దాం స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. ఈ ఇష్యూని మేము చూపించినాం. ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది, అప్పుడు ఎట్లుంది? గతంలో వచ్చేసి ఇక్కడ గలీజ్ వాసన. ఇప్పుడు మనం ప్రెజెంట్లో ఇట్లా నించున్నాం కదా, గతంలో ఇట్లా నించోవడం కావాలంటే పర్ఫ్యూమ్ కావాలి, లేకపోతే దస్తీ కావాలి ముఖం కట్టుకొని. కానీ ఇప్పుడు ఏదైతే మనం వచ్చేసి ఇప్పుడు చూస్తే మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది, గలీజ్ వాసన లేదు, డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా అయిపోయింది. దీనికి అందరికీ ఒకటే సమాధానం ఏంటంటే, ఇది మంచిగా వేయించిన వల్ల ఒక మీడియా అంటే అమ్మా న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రణయన్న వచ్చి మొత్తం మా ఇష్యూని సాల్వ్ చేసిండు. మా బాధలను చెప్తే ఆయన అర్థం చేసుకొని ఏదైతే మా ఇష్యూస్ అయితే ఏదైతే పబ్లిక్ ముంగట, కార్పొరేటర్ ముంగట, ఎమ్మెల్యే ముంగట ఫేస్ చేసింది కదా, దాని గురించి మేము ప్రణయన్నకి మళ్ళీ అమ్మా న్యూస్ ఛానల్కి బాగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాము. ఇప్పుడైతే ఇంత పర్ఫెక్షన్ అయింది, మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ ఆఫ్లోనే ఉంది, ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యేది ఉంది. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. पहले गलीज था, अम्मा डर वाले आए, कंप्लेंट दिए, अब ज़रा अच्छा काम हो रहा, कंप्लेंट दिए वो को हो रहा नहीं था, अब करे अन्ना ज़रा अच्छा कर रहे, अब कोऑपरेट कर रहे, अच्छा हो रहा. थैंक यू. गल्ली सिन्नदी गरीबोल्ल कथ पेद्ददी, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. ఇప్పుడు మీరు ఒక ఆటో డ్రైవర్ గా ఇక్కడ వృత్తి కొనసాగిస్తా ఉన్నారు. గతంలో ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ టాయిలెట్స్ ఎట్లా ఉండే? ఫస్ట్ మేము ఇక్కడనే ఆటో నడిపిస్తుండే, ఎన్నే పెడుతుండే.
టాయిలెట్ బాత్రూమ్ గలీజ్ ఉంటుండే, నీట్నెస్ లేకుంటుండే, ఓన్లీ గలీజ్గా ఉంటుండే. అప్పుడు మొత్తం ఇట్లా వాసన వస్తుండే, పక్కకు ఉండకపోతుండే మేము. అయితే కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే వీళ్ళు వచ్చి అంబానీ వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకొని దీని గురించి ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒక మంచి పని చేశారు. ఇప్పుడు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇది చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా కట్టి కొత్త మంచి డెవలపింగ్ మంచిగా అవుతుంది. మంచిగా ఉంది. ఇప్పుడు వీళ్ళ వల్లనే మనకు జర మంచి న్యూస్ వల్లనే ఇది మంచి డెవలపింగ్ అయింది సార్. సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది మహిళలు ఇక్కడ షాపింగ్స్ వచ్చే వాళ్ళు లేదా ఇక్కడ విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు గతంలో ఆటోలు ఇక్కడ పెట్టుకొని చూసే వాళ్ళు, సో వాళ్ళు ఎంత ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళ? అంటే ఇబ్బంది చాలా చేసేవాళ్ళు సార్. అక్కడనే పోయి టాయిలెట్ వస్తుండే, బాత్రూమ్ వస్తుండే, బయటికి వెళ్తుండే, వాటరు చాలా ప్రాబ్లం అవుతుండే, వాసన వస్తుండే. ఇప్పుడు జర మంచిగా వేసి కుల కొట్టేసి జర మంచిగా కడుతురు. జర ఫాస్ట్ కావాలి వరకు కూడా. అదే సార్ మా కోరిక. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి. గల్లీ చిన్నది. ప్రజలు చెప్తా ఉన్నారు కేవలం అమ్మా న్యూస్ ఎఫెక్ట్, అమ్మా న్యూస్ కథనాలతో ఈరోజు మార్పు చేకూరింది. అమ్మా న్యూస్ చేసినటువంటి ఒక ప్రయత్నం ప్రజలకు మంచి జరగాలి, ప్రజా సమస్యలు నెరవేరాలి అనేటువంటి నేపథ్యంలోనే దిల్సుఖ్ నగర్ మెయిన్ సెంటర్ని చూపించేటువంటి ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలను తీసుకొచ్చినప్పటికీ ప్రధాన సమస్య అయినటువంటి మహిళల టాయిలెట్స్కి సంబంధించి వాళ్ళ టాయిలెట్స్కి సంబంధించిన నేపథ్యంలోనే కొంత రియాక్షన్ పొందింది. ఆ రియాక్షన్లో భాగంగానే కొత్త నిర్మాణానికి నాంది పలికింది. అతి తొందరలో కూడా ఈ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఈ కట్టడం ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. ఇక్కడ స్థానికంగా వచ్చేటువంటి మహిళలకు అందుబాటులోకి రాబోతా ఉంది. గతంలో పెట్టినటువంటి టాయిలెట్స్తో అనేక మురికి వాసనలు, అంతేకాకుండా ఇక్కడ మద్యమాలు అంటే ఆల్కహాల్ కూడా సేవించి అక్కడ బాటిల్స్ పడేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూసినాం. అటువంటి స్థితిలు, అటువంటి గతులు లేకుండా కూడా ఈరోజు చక్కగా కూడా ఒక నూతన నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి దీనిలో అమ్మా న్యూస్ ఉందంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ అమ్మా న్యూస్ ఎఫెక్ట్ అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. స్థానిక రిపోర్టర్ల దృష్టికి తీసుకెళ్లినటువంటి ఈ సమస్య అమ్మా న్యూస్ ప్రత్యేకంగా కథనాలలో తీసుకురావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి రిపోర్టర్లకి ప్రజల సమస్యలు తెలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానికుల ఇబ్బందులు చూసినటువంటి అమ్మా న్యూస్ ప్రత్యేకంగా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని మరికొన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అమ్మా న్యూస్ బస్తీ బాధలో ఉన్నటువంటి కార్యక్రమంలో ప్రతి సమస్యను కూడా వెలుగులోకి తీసుకొస్తుంది. ఎవరికి భయపడకుండా నిజాన్ని నిర్భయంగా జనం ముందుకు తీసుకురావడమే అమ్మా న్యూస్ బస్తీ బాధలు. మరో బస్తీ బాధలతో మళ్ళీ కలుద్దామంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం, నిజం కోసం. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి. గల్లీ చిన్నది.